మాస్టర్ ను ఇవాళ కూడా ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు. రెండో రోజు జానీపై ప్రశ్నలు సంధించనున్నారు. నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల ప్రశ్నలకు జానీ మాస్టర్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఇవాళ మరిన్ని ప్రశ్నలు సంధించేందుకు రెడీ అయ్యారు నార్సింగ్ పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి జానీ మాస్టర్ అలియాస్ జానీ భాష నిన్న రంగారెడ్డి కోర్టు 4 రోజుల పాటు నార్సింగ్ పోలీసులకు కస్టడీకి అనుమతించు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే చెంచల్లగూడ జైల్లో ఉన్నటువంటి జానీ భాషను నిన్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరము చెంచల్లగూడ జైలు నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నిన్న ఒక గంట సేపు విచారించినటువంటి పోలీసులు ఈరోజు రెండో రోజు కూడా అతన్ని కస్టడీలో తీసుకొని న్యాయవాదుల సమక్షంలో మరొకసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై సెక్షన్ 356తో పాటు అదేవిధంగా 354 అదేవిధంగా 376 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఈ కేసుతో పాటు ఫోక్సో యాక్ట్ కూడా అతనిపై నమోదు చేశారు. కాబట్టి కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి మహిళను మైనర్గా ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డారు. ముంబైలో ఒక హోటల్ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈరోజు మరొకసారి జానీ భాషని పోలీసులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. అతని దగ్గర పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించి అతని యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్న తర్వాత కోర్టులో ఈ యొక్క ఆధారాలు మొత్తం కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కులంకషంగా అన్ని సంబంధించిన సెక్షన్స్ సంబంధించినటువంటి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అన్ని అంశాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ విధంగానే ఆధారాలను ముందుంచి అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడవచ్చు. ఈరోజు మరొకసారి జానీ భాషని పోలీస్ కస్టడీకి తీసుకొని న్యాయవాదుల సమక్షంలో పోలీసులు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు తన భార్యపై కూడా అటు ఆరోపణలు చేసింది కాబట్టి బాధితులలో ఆమెను సైతం కూడా పిలిచి మరి విచారిస్తారా లేదా అనేది కూడా ఈరోజు చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే బాధితురాలు అటు మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున బాధితురాలకి అండగా నిలబడ్డాయి. ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికే ఆమెకు అండగా నిలబడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మొత్తం మీద జానీ భాష సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే డిమాండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన పోలీసులు ఫర్దర్గా అన్ని ఆధారాలు సేకరించబడ్డారు. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్తో పాటు మిగిలినటువంటి అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు సేకరించి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకొని పూర్తిగా అతన్ని ఈరోజు మరొకసారి కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రోజు మరి ఈ నెల అంటే ఈ శనివారం వరకు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కాబట్టి ఈ 4 రోజుల పాటు జానీ భాషని పోలీసులు సుదీర్ఘంగా విచారించి అతనికి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. జానీ భాష కొరియోగ్రాఫర్గా ఎంతో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తన పలుకుబడిని ఉపయోగించి తనపై అత్యాచారం చేసి లైంగిక దాడికి పాల్పడి బెదిరింపులకు గురి చేశారు. అసోసియేషన్లో కూడా కార్డు ఇవ్వకుండా అంటే డాన్స్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో కూడా తనకు కార్డు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారు. ఎవరికైనా బయట చెప్తే తనను భయభ్రాంతులకు గురి చేశారు. తన ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు 40 పేజీల స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈరోజు పోలీసులు అటు జానీ భాషని సుదీర్ఘంగా మరొకసారి విచారించే అవకాశం ఉంది. అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మరి కాసేపులో అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారించాలి. 3rd డిగ్రీ ఉపయోగించొద్దని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే జానీ మాస్టర్ ని పోలీసులు సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.